గురువు ముందు చేరుకొని ఇలా అన్నాడు, గురూజీ, నా సమయం ముగియబోతున్నది, దయచేసి నన్ను ఆశీర్వదించండి. అప్పుడు ఆ గురువు, నా ఆశీస్సుడు ఎప్పుడు నీతోనే ఉంటాయి నాయనా. సరే, గత 7 రోజులు ఎలా గడిచాయో చెప్పు. నువ్వు ఇంతకు ముందులాగా ప్రజలపై కోపం తెచ్చుకున్నావా అని సాధువు అడిగాడు. లేదు లేదు, అస్సలు లేదు. నాకు బ్రతకడానికి 7 రోజులు మిగిలి ఉన్నాయి. దాన్ని పనికిరాని వాటి కోసం ఎలా వృధా చేయగలను? నేను అందరినీ ప్రేమగా చూశాను, మరియు నేను బాధ పెట్టిన వారిని క్షమింపమని కూడా అడిగాను అని శిష్యుడు వెంటనే చెప్పాడు. సాధువు నవ్వి, నా మంచి ప్రవర్తన రహస్యం ఇదే నాయనా అన్నాడు. నేను ఎప్పుడైనా చనిపోవచ్చు అని నాకు తెలుసు కాబట్టి నేను అందరినీ ప్రేమగా చూస్తాను, మరియు ఇదే నా మంచి ప్రవర్తన యొక్క రహస్యం. జీవిత పాఠం నేర్పించడానికి మాత్రమే సాధువు తనకి మరణ భయాన్ని చూపించాడని శిష్యుడు అర్థం చేసుకున్నాడు. వాస్తవానికి మనకు ఇంకా 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం మరియు శనివారం. 8వ రోజు సృష్టించబడలేదు. కాబట్టి మనం కూడా ఈ రోజు నుండి మరియు ఇప్పుడే మన ప్రవర్తన మార్చుకోవడం ప్రారంభిద్దాం.